కందుల పప్పు రెడీ అయింది కదా. ఇక టేస్టీగా అయితే రొట్టె అయితే తినేద్దాము. దీని రుచి ఎలా ఉందో తింటూ మీతో నేనైతే చెప్తాను. చూడండి, స్మెల్ చూస్తే అయితే సూపర్గా ఉన్నట్టు ఉంది ఈరోజు పప్పు. ఇక టేస్టీగా జొన్న రొట్టె అయితే తిందాము. హోలీ పండుగ రోజు ఇలా హోలీ ఆడకుండా ఇంట్లో మాత్రం జొన్న రొట్టెతో ఇలా టేస్టీగా అయితే నేనైతే తినేస్తున్నా. తిందాం పదండి. నేను ఆల్రెడీ కందుల పప్పు చేసిన కదా, పప్పు అయితే ఇలా అయింది. ఇప్పుడు దీని టేస్ట్ అయితే చూద్దాము. ఇప్పుడైతే నేనైతే ఈ పప్పులో జొన్న రొట్టె అయితే తింటాను. చూడండి, జొన్న రొట్టె తిన్న తర్వాత కొంచెం రైస్ అయితే అన్నం అయితే తింటాను. చూడండి, టేస్ట్ అయితే తీసుకుందాము. దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఇప్పుడు ప్లేట్లో అయితే వేసుకుందాము. ఇలా చుంచి తినే కంటే ఈ ముక్కల్ని ఇలా ప్లేట్లో వేసి కలిపి తింటే టేస్ట్ మాత్రం నాకు చాలా నచ్చుతుంది. ఇలా ఓకే, ముక్కలన్నీ కట్ చేసుకొని ఇంకా రొట్టె అయితే ఇలా తింటాను నేనైతే. పప్పు మాత్రం టేస్టీగా సూపర్గా అయింది. ఇలా కందులు ఉన్నప్పుడు ఇలా పప్పు చేసుకోండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా ఒక్కొక్క ముక్క తినే కంటే మొత్తము ఇలా రొట్టెని పప్పులో ఇలా కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కందిపప్పుని ఇలా రొట్టెలో పప్పుని రొట్టెని ఇలా బాగా కలుపుకొని ఇలా తింటే ఎంత టేస్ట్ ఉంది, సూపర్ ఉంది. పప్పు టేస్ట్ ఉంటే 2, 3, 4 రొట్టెల వరకు అయితే ఈజీగా తినేచ్చు. ఇది తినేవాళ్ళు 5 రొట్టెలు కూడా తింటారు. నేనైతే 2 రొట్టెలు తింటాను ఈజీగా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. పప్పు మాత్రం చాలా టేస్ట్ ఉంది. కందిపప్పు కందుల పప్పు ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఇట్లా వేసుకొని తినండి, ఎంత బాగుంటుంది టేస్ట్. సూపర్ అంటే సూపర్ ఉంది. చూడండి, పప్పు మాత్రం టేస్ట్ చాలా మంచిగా టేస్ట్గా కుదిరింది. ఇలా లాస్ట్ వరకు అయితే ఇలా టేస్టీగా ఇలా రొట్టె నానబెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి, మా నాన్నగారు కూడా ఇష్టంగా తింటాడు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఉంటే మొత్తము ప్లేట్ మొత్తం ఇలా ఏం లేకుండా ఇలా తినేయచ్చు, అంత బాగుంది పప్పు. ఈజీగా 2, 3 రొట్టెలు అయినా తినేయచ్చు, అంత టేస్ట్ ఉంది పప్పు. చూడండి, ప్లేట్ మొత్తం ఇలా ఖాళీగా తినేయచ్చు, అంత టేస్ట్ ఉంది పప్పు అయితే. మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.